హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రైల్వే టెక్నీషియన్ పోస్టులకి రిక్రూట్మెంట్ అయితే వచ్చిందండి కొత్తగా 2025లో. దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవాలి, జోన్ వైజ్ ఎలా అప్లై చేయాలి అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు కనిపిస్తుందండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చి 28 జూలై 2025. అంటే ఈ మంత్ ఎండ్ వరకు అయితే మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. పొజిషన్స్ వచ్చి టెక్నీషియన్స్కి గ్రేడ్ 1 స్పెషల్ పోస్టులు ఉన్నాయి. అండ్ డిఫరెంట్ వేరే సిగ్నల్ పోస్టులు, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు 2 కేటగిరీస్లో ఉన్నాయండి. ఆ 2 కేటగిరీస్లో కూడా 28 జూలై లాస్ట్ డేట్. సో ఈ మంత్లో మీరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇంకోండి ఇక్కడ ఇలా ఆన్లైన్లో అప్లికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ది ఓపెన్ చేశాక లాగిన్ అని ఉంది కదండి, ఆ లాగిన్ క్లిక్ చేయండి. అంతకుముందు ఎప్పుడైనా మీరు రైల్వే రిక్రూట్మెంట్కి అప్లై చేస్తుంటే ఓటీపీఆర్ ద్వారా మీ అకౌంట్ వస్తుంది, దాని ద్వారా చేసుకోవచ్చు. అదర్వైజ్ ఆల్రెడీ లాగిన్ అకౌంట్స్ ఉంటాయి, దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే క్రియేట్ న్యూ అకౌంట్ ద్వారా ఒకవేళ ఉంటే కనుక అది. ఇంకొంచెం చూడు, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఎన్ అకౌంట్ ఫర్ ఎనీ సిఈఎన్ అంటే సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్కి ఎప్పుడు అప్లై చేసుకున్నా దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనం కొత్తగా అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని అడుగుతుంది కదా, అది కాకపోతే మీరు కొత్తగా అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ అడిగేది కంట్రీ, మీరు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇండియా అని పెట్టండి. నెక్స్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి. అంటే లైక్ ఫుల్ నేమ్ ఇక్కడ ఆల్రెడీ చూశారు కదా, మళ్ళీ సేమ్ ఫుల్ నేమ్ టైప్ చేయండి. అది యాజ్ పర్ ద 10th క్లాస్ సర్టిఫికెట్స్ ప్రకారం ఉండాలి. ఆ 10th క్లాస్ సర్టిఫికెట్స్ ప్రకారం ఉన్న తర్వాత మీ నేమ్ ఏదైనా చేంజ్ అయితే కనుక ఎస్ అని, లేకపోతే చేంజ్ అవ్వలేదు అనుకుంటే నో అని ఇవ్వండి. చేంజ్ అయితే కనుక అది ఎస్ అని ఇచ్చినప్పుడు మిగిలిన డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వచ్చి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక కాంటాక్ట్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్స్ అన్నీ ఇస్తారు కదా, అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీకు ఈమెయిల్ అడ్రస్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఓటీపీస్ జనరేట్ అవుతాయి. ఆ ఓటీపీస్ని ద్వారా మీరు లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది పర్సనల్ అకౌంట్ని క్రియేట్ చేసుకునే విధానం. అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం క్రియేట్ చేసి మీకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. అది క్రియేట్ అయిన తర్వాత ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసుకొని మీరు ఆ అకౌంట్ని ఓపెన్ చేస్తారు. అంటే లాగిన్ యాజ్ ఆధార్ కానీ, లాగిన్ యాజ్ అకౌంట్ క్రెడెన్షియల్స్ ద్వారా కానీ ఎలా అయినా పర్లేదు. లాగిన్ యాజ్ అకౌంట్ క్రెడెన్షియల్స్ ద్వారా నేను ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి కానీ ఈమెయిల్ అడ్రస్ని కానీ ఆల్రెడీ ఓటీపీ ద్వారా చేసుకున్నారు కాబట్టి దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీ ఆధార్ అనేది వెరిఫై చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇంకోండి ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మోడిఫికేషన్, ఒకవేళ ఏదైనా చేయాలి అనుకుంటే ఆ మోడిఫికేషన్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉండాలి. మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసే వరకు ఎప్పుడైనా మోడిఫై చేసుకోవచ్చు కొన్ని డీటెయిల్స్లో, అవి దాన్ని బట్టి చేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి మీకు తెలుగు 13 ఇండియన్ లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ తెలుగు ఆల్సో. మీ లోకల్ లాంగ్వేజ్లో కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. హిందీ, ఇంగ్లీష్ మీరు ఏది కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో, అదర్వైజ్ తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ని అటెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మీ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టాలి అనే ఫామ్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ని క్లిక్ చేసిన తర్వాత అనుకోండి, ఆల్రెడీ అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అయిపోయింది కదా, నేను ముందు చెప్పిన విధంగా మొబైల్ అండ్ ఆధార్ ఇవి అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఆధారే లేదు అనుకుంటే అక్కడ ఆధార్ లేకుండా కూడా చేసుకోవచ్చు పాన్ ద్వారా. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో మీ మిగిలిన డీటెయిల్స్ అంటే మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, రిలేషన్ ఏంటి, చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ దేంట్లో పెట్టాలనుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. దాని ప్రకారం చూసుకోండి. రిలీజియన్ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏదైతే అది పెడతారు. మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్
ఇక్కడ పెట్టాలి. రిలీజియన్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ మీరు ఇంగ్లీష్‌లో అప్లై చేయాలనుకుంటున్నారా? హిందీయా? తెలుగా? మీ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే దానికి మీరు ఏ కంఫర్టబుల్ లాంగ్వేజ్‌లో ఉంటే ఆ కంఫర్టబుల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మన 10థ్ క్లాస్ అప్పుడు సర్టిఫికేట్‌లో మన మార్క్స్ అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా! వాటిల్ని ఇవ్వాలి. ఒకవేళ లేదు అంటే నో మార్క్స్ అని రాసేసినా సరిపోతుంది. ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ చిన్, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ లెగ్ అలా ఉంటాయి కదండీ! అవి. పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఇస్తారు. తర్వాత కమ్యూనిటీ కమ్యూనిటీ డీటెయిల్స్ ఇస్తారు. అంటే రిజర్వ్‌డా? అన్‌రిజర్వ్‌డా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళా? ఏది అనేది మీరిక్కడ ఇస్తారు. దాని ప్రకారమే నెక్స్ట్ మీ ఫీజ్ అనేది మీకు అప్లికేషన్‌లో రిజర్వేషన్స్ అనేవి అవుతాయి. Only those communities which are recognized by the central government of India in SC, ST, OBC are eligible for reservations in recruitment in Indian Railways. అర్థమైందా? ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అప్లై అవుతుంది అని. తర్వాత క్యాస్ట్. ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్. దాని కమ్యూనిటీస్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. తర్వాత ఎవరు ఇష్యూ చేశారు ఆ సర్టిఫికేట్‌ని అంటే కలెక్టరా? డిప్యూటీ కలెక్టరా? లేకపోతే ఎవరు రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అని ఉంది కదా! అది ఇస్తారు మీరు. తర్వాత ఏ స్టేట్‌కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదైతే అది ఇస్తారు. కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అని ఉంటది. ఆ డేట్‌ని మీరు ఎప్పుడు మీకు ఇష్యూ అయిందో అది ఇస్తారు. తర్వాత ట్రావెల్ పాస్ మీకు ఫ్రీ ట్రావెల్ పాస్ రైల్వే అప్లికేబుల్ అవుతుంది. అది ఎస్ ఆర్ నో పెట్టుకోండి. రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ లేకపోతే లేదు. ఎస్ అని పెడితే మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటో అది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ అనుకోండి. విజయవాడ అనే స్టేషన్ ఏదైతే అది ఇస్తారు. నో అయితే నో. తర్వాత మీ పర్సనల్ అకౌంట్ నెంబర్, పర్మనెంట్ నెంబరు, ప్రజెంట్ అడ్రస్ 2 ఇస్తారు. 2 సేమ్ అయితే గనక అక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని చెక్ చేస్తే పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రెజెంట్ అడ్రస్ బోత్ ఆర్ సేమ్ అని వస్తాయి. నెక్స్ట్ మీరు ప్రీవియస్‌గా ఎప్పుడైనా ఎక్స్ సర్వీస్ మెన్నా, పీడబ్ల్యూడీ వాళ్ళ అలా దానికి డిసెబిలిటీ ఉంటే గనక ఏ టైప్ ఆఫ్ డిసెబిలిటీ అనేది మొత్తం ఫుల్‌గా డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ప్రీవియస్‌గా ఇండియన్ రైల్వేస్‌లో ఎప్పుడైనా వర్క్ చేస్తే, ఆ వర్క్ చేసిన కేటగిరీ ఏంటి? అంటే లేకపోతే ఎప్పుడైనా వర్క్ చేశారా లేదా అనేది ఇస్తారు. ప్రీవియస్‌గా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీసా? కరెంట్ ఎంప్లాయీసా? లేకపోతే అన్‌ఎంప్లాయ్‌మెంటా? అనేది ఇస్తారు. ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని ఇవ్వండి. లేకపోతే మీరు ఆల్రెడీ ఎంప్లాయీస్ అయితే మీరు రిలేటెడ్ ఎంప్లాయీషిప్ ఇచ్చుకుంటారు. ప్రైవేట్ సెక్టార్‌లో వర్క్ చేసిన వాళ్ళు నాట్ అప్లికేబుల్ అని పెట్టుకోవడం చాలా బెస్ట్. కోర్సెస్ ఒకవేళ ఏదైనా అప్రెంటిస్‌షిప్ కోర్సెస్ గాని గవర్నమెంట్ సెక్టార్‌లో కంప్లీట్ చేస్తే ఎప్పుడు కంప్లీట్ చేశారు? ఏ ఇయర్? అవి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. అంటే ఏ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేశారు? ఎలాంటిది అని మొత్తం ఇవ్వండి. ఆ అప్రెంటిస్‌షిప్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ ద ట్రేడ్, డేట్స్ అవన్నీ మీరు చేసిన అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించిన ప్రతీదీ అక్కడ మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తది. ఒకవేళ మీరు ఇవ్వకపోతే నో అని ఇచ్చినా సరిపోతుంది. ఇలా మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మిగిలిన డీటెయిల్స్ 1 బై 1 ఇస్తారు. ఎంప్లాయ్‌మెంట్ ఫీజ్ పే చేయాలి. ఫీజ్ పే చేసినప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అంటే ఎందుకంటే రిఫండ్ వస్తుంది కాబట్టి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 250, 250కి 250 రిఫండ్ వచ్చేస్తుంది. మిగిలిన కేటగిరీస్ వాళ్ళకి 500 ఫీజ్ కడతారు. 100 ఫీజ్‌లోకి పోయి మిగిలిన 400 వాళ్ళకి బ్యాంక్ అకౌంట్‌కి రిఫండ్ అవుతుంది. ఓబీసీ జనరల్ కేటగిరీకి మాత్రం ఫీజ్ 500 ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ ఈ 100 రూపీస్ ఫీజ్ కింద కేటగరైజ్ చేస్తారు. ఆఫ్టర్ అటెండింగ్ ద ఎగ్జామ్ ఓన్లీ ఫీజ్ రిఫండ్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఫీజ్ అటెండ్ చేయకపోతే ఎగ్జామ్ ఫీజ్ రిఫండ్ రాదు. అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అవన్నీ మీరు ఇస్తారు. ఇంకోండి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే మీరు ఏది కంప్లీట్ చేశారు? 10థా, ఇంటరా, డిప్లొమానా,
ఐటీఐయా, బీటెక్కా ఏది కంప్లీట్ చేస్తే అది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంటే ఏ ఇయర్‌లో కంప్లీట్ చేశారు, ఎంత పర్సెంటేజ్‌తో పాస్ అయ్యారు, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంత, మీరు ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్ అవన్నీ ఫుల్ ఏ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో చదివారు అవన్నీ ఇస్తారు. క్వాలిఫికేషన్ మొత్తం ఇస్తారు. ఇంకోండి 10థా, ఇంటరా, మెట్రికులేషన్, ఎస్ఎస్సీయా ఏది చదువుకున్నారో అనేది ఇచ్చి దానికి సంబంధించిన డిసిప్లిన్స్ ఏంటి అని అంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్సా లేకపోతే ఎలాంటి కేటగిరీలో చదివారో అనేది ఇస్తారు. ఏ ఇయర్‌లో వచ్చింది అని. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్ అప్‌లోడ్ చేయాలి. ఇదివరకు లాగా ఈ ఫోటోగ్రాఫ్స్ అప్‌లోడ్ చేసినప్పుడు మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు మీ సెల్ఫీని తీసుకునే ఛాన్స్ ఇస్తాడు ఇక్కడ. లైవ్ ఫోటోగ్రాఫ్ మీరు అప్‌లోడ్ చేయాలి. ఇంకోండి క్యాప్చర్ ద లైవ్ ఇమేజ్ అని ఉంది కదండీ! అక్కడ మీ లైవ్ ఫోటోగ్రాఫ్ ఇంక్లూడ్ చేయాలి. బట్ అది ఇంక్లూడ్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ని మీరు చూసుకోవాలి. అండ్ మీ ఫేసింగ్ అదంతా కరెక్ట్‌గా ప్రాపర్ ఇమేజెస్ ఉంటేనే అప్‌లోడ్ అవుతుంది. మీరు స్పెక్ట్స్ పెట్టుకోవడం గానీ, హెయిర్‌కి గానీ, మాస్క్‌లు గానీ అలా ఏది పెట్టుకోకూడదు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ మీకు చూపిచ్చాడు. ఎలా ఉంటే అది అప్‌లోడ్ అవుతుంది, ఎలా ఉండకూడదు అనేది. అంటే పర్టిక్యులర్ ఫోటో ఎలాంటి విధంగా వస్తే సెలెక్ట్ అవుతుంది అనేది చూసుకొని దాని కండిషన్స్‌లో పెట్టుకోవాలి. అంతేగాని సైజెస్ ఇవ్వలేదండి. ఇదివరకు 50 ఎంబీ ఉండాలి, లేకపోతే 100 ఎంబీ ఉండాలి అని సైజెస్ ఇచ్చేవారు. అలా ఏ సైజెస్ ఇవ్వలేదు. డైరెక్ట్ మీరు లైవ్ ఫోటోగ్రాఫ్‌ని అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఓల్డ్ ఎప్పుడో ఫోటోగ్రాఫ్స్‌ని అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీ సెల్ఫీ ద్వారానే అప్‌లోడ్ చేసుకోవాలి కాబట్టి. లైవ్ ఇమేజ్ ఫ్రమ్ ద మొబైల్ అని చెప్తే అక్కడ అదొస్తుంది. నెక్స్ట్ ఇది ఫోటోగ్రాఫ్‌కి అప్లై చేసుకునే విధానం. ఈ ఫోటోగ్రాఫ్‌ని అప్‌లోడ్ చేసేసిన తర్వాత సిగ్నేచర్‌ని అప్‌లోడ్ చేయాల్సొస్తుంది మీరు. సిగ్నేచర్‌కి మాత్రం సేమ్ ప్రీవియస్‌లీ మీరు ఎలా అయితే అప్‌లోడ్ చేసేవారో అలాగే మీ సిగ్నేచర్ పెట్టి బ్లాక్ ఇంక్ పెన్‌తో వైట్ పేపర్ మీద దాన్ని స్కాన్ చేసి ఆ స్కాన్‌కి కూడా వాళ్ళు సైజెస్ ఇచ్చారు. ఇంకోండి 50 ఇంటూ 20 అలా సైజు అంటే 30 కేబీ నుంచి 40 కేబీ మధ్యలో 50 కేబీ మధ్యలో ఉండాలి అని సైజ్ ఇచ్చారు. జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి అన్నారు. పిక్సెల్స్ ఇచ్చాడు. ఎంత పిక్సెల్ ఉండాలి అనేది. అలా వాడికి ఇచ్చిన కండిషన్స్ అన్నిటిని ఫాలో అవుతూ సిగ్నేచర్‌ని మాత్రం అప్‌లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్ మాత్రం నేచురల్‌గా మీరు సెల్ఫీ ద్వారా అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ అవి ఇవన్నీ మాత్రం ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉన్నట్టుగానే ఉండాలి. అప్లై చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేసి సేవ్ అవుతుంది. అంటే మీరు అన్నీ ప్రాపర్‌గా చేస్తే అది సేవ్ అవుతుంది. అప్‌లోడ్ అవుతాయి. ప్రొఫైల్ మన డా మనకి ఫోటోగ్రాఫ్, ఇమేజ్ కూడా అప్‌లోడ్ అవుతాయి. అవి అయిన తరువాత మీరు మీ జోన్, పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు మీకు ఏ పర్టిక్యులర్ జోన్‌కి, ఏ పర్టిక్యులర్ కేటగిరీలో అప్లై చేస్తున్నారు, ఏ పోస్ట్ చేస్తే మీకు జాబ్స్ వస్తాయి, అవన్నీ మీరు బాగా క్లియర్‌గా తెలుసుకొని దాని ప్రకారం మాత్రమే మీరు ఆ పర్టిక్యులర్ జోన్‌కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ జోనల్ సెలక్షన్ కూడా మనకు జాబ్ రావడంలో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. గ్రేడ్ 3 పోస్టులకి మనకి వచ్చినాయి కాబట్టి, ఆ పోస్టులు పర్టిక్యులర్ 2 పోస్టులే ఉన్నాయి కాబట్టి, ఆ రెండిటిని చూసుకొని అప్లై చేసుకోండి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.